హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము బెండకాయ కూర చేద్దాము. బెండకాయ కూర అంటే మొత్తం కూర కాదు, ఫ్రై. సూపర్గా బెండకాయ ఫ్రై చేద్దాం రండి. సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేయడము, బ్యాచిలర్లు కూడా ఈజీగా చేసుకోగలిగిన బెండకాయ ఫ్రై ఎలా చేయడం అనేది మనం ఈ వీడియోలో చూద్దాము రండి. సింపుల్గా ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా ఓన్లీ ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చేసుకోవడం ఎలానే చూద్దాం రండి. జీవితంలో బెండకాయ ఫ్రై అంటే నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేని ఒక వంట. నాకు బెండకాయ ఫ్రై, పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం వెజిటేబుల్స్లో అంటే. అలాగే గోంగూర ఎప్పుడైనా నేను చేసి చూపిస్తాను, కానీ ఇవాళ రెసిపీ మాత్రము బెండకాయ ఫ్రై. రండి చూద్దాం. చూడండి, ఇలా వేసి కడుక్కున్నాను మంచిగా. ఉల్లిగడ్డలు, మిరపకాయలు, బెండకాయలు అన్ని బేసన్లో వేసి కడుక్కుంటున్నాను. కడుక్కొని అట్లాగే డైరెక్ట్గా తీసేసి కట్ చేసుకుంటున్నాను. ఏంటంటే జీవితంలో చాలామంది అన్నారు, ఏంది ఇన్నే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా రోజుల నుంచి వీడియోస్ పెడుతున్నావు, ఛానల్లో ఎవరు సబ్స్క్రైబర్స్ లేరా అక్క అని చాలామంది అడిగారు. నేను కొన్ని ఛానల్కి ఏదో ప్రాబ్లం వచ్చేసి వీడియోస్ అని డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకోసమే నా ఛానల్ మొనటైజేషన్ పోయింది. కాబట్టి నా ఛానల్లో ఎక్కువగా వీడియోలు పెట్టలేదు. నేను బాధ అనిపించేసి, సంవత్సరం పాటు కష్టపడ్డ ఛానల్కి ఏదన్నా అయితే చాలా బాధ అనిపిస్తుంది కదా. అందుకే కష్టం అనిపించి, బాధ అనిపించి చాలా రోజులు నేను వీడియోలు పెట్టలేదన్నమాట. నేను వీడియోలు పెడతాను, ఇకపైన కంటిన్యూగా పెడతాను వీడియోస్. ఆల్రెడీ నా వీడియోస్ పాత ఛానల్లో, నా వీడియోస్ ఈ ఛానల్లో ఫస్ట్ 500 మీద అయిపోయి ఉండే వీడియోలు అన్నీ డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే డిలీట్ చేసేసాను. ఇకపైన ఏ వీడియో కూడా డిలీట్ కాదు, కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి. అందరూ తప్పకుండా చూడండి, నా వీడియోని లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఇలాగే స్పెషల్ వంటకాలు, ఈజీ వంటకాలు చూపిస్తాను నేను. నేను మీ దేవి. ఎప్పుడూ మీ అభిమానాన్ని నేను మర్చిపోను. నన్ను ఇంతగా అభిమానిస్తున్న అందరికీ, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను. మనం గెలవాలి అని ఒక అడుగు ముందుకేస్తుంటే మనల్ని వెనక్కి నెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు చాలా అనుభవాలు అయ్యాయి. యూట్యూబ్ ఛానల్ ఎంత సంపాదించేస్తుందో, ఎంత వచ్చేస్తుందో అన్నట్టు మాట్లాడతారు జనాలు. కొంతమంది అయితే కుళ్ళుకుంటారు చాలా, అయ్యో ఈమె ఛానల్ మెయింటైన్ చేస్తుందా, ఈమె ఒక అన్ఎడ్యుకేటెడ్ అనేసి. నేనేం అన్ఎడ్యుకేటెడ్ని కాదు, అంటే అంత అయిన డిగ్రీ కూడా చేయలేదు. ఏదో నాకు యూట్యూబ్కు సరిపోయేంత ఒక 6వ తరగతి 7వ తరగతి చదువుకున్నాను. అది కూడా ఓన్లీ తెలుగు మీడియం చదువుకున్నాను నేను. ఇంగ్లీష్ మీడియం కాదు, కన్నడ కాదు. నేను పుట్టి పెరిగింది ఆంధ్ర కాబట్టి, నేను అక్కడ నిజామాబాద్ కాబట్టి నేను తెలుగే చదివాను. తెలుగు చదవడం వలన నాకు తమ్నీలు, టైటిల్, ట్యాగ్స్ పెట్టుకోవడానికి తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ మొత్తం నేను తెలుగులోనే ఉంచుకుంటాను. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా నేను చెక్ చేసుకోవడానికి నాకు తెలుగు అయితేనే అర్థమవుతుంది. వేరే లాంగ్వేజెస్ అయితే నాకు అర్థం కాదు. కాబట్టి మాట్లాడడానికి మాత్రం హిందీ, కన్నడ, తెలుగు మూడు మాట్లాడతాను, కానీ రాయడానికి మాత్రం తెలుగు వస్తుంది. రాయడానికి, చదవడానికి తెలుగు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే నేను ఇక్కడికి వచ్చి, బెంగళూరుకి వచ్చి నేను 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలలో నేను ఎప్పుడు ఇల్లు నేర్చుకోలేదు, ఏది నేర్చుకోలేదు. అయినా కూడా నాకు కన్నడ కూడా చదవడానికి వస్తుంది. రాయడానికి అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ చదవడానికి వస్తుంది. ఎందుకంటే అక్షరాలు సేమ్ తెలుగులాగానే ఉంటాయి కాబట్టి చదవడానికి వస్తుంది. నన్ను ఎవరు కుళ్ళుకోకున్నా అందరికీ అంటే నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు నన్ను కుళ్ళుకోలేరు, కానీ బంధువుల్లో, ఫ్రెండ్షిప్లో చాలామంది కుళ్ళుకుంటారనమాట. ఏంది 2 ఛానళ్ళు మెయింటైన్ చేస్తుంది, ఇక ఏంది అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది అనేసి. అది నా ఇష్టము. ఎవరు కుళ్ళుకోకున్నా అసలు మాట్లాడుతుంటే దమ్ము వచ్చేస్తుంది నాకు. అయినా మాట్లాడుతూనే ఉన్నాను నాన్ స్టాప్గా. ఏందో తెలియదు, కానీ నా మనసులో ఏదన్నా బాధ అనిపించినప్పుడు, చాలా బాధ అనిపించినప్పుడు, నాకెవరు సపోర్ట్ లేరని బాధపడుతున్నప్పుడు ఒకసారి మొబైల్ యూట్యూబ్ ఓపెన్ చేసి చూసి, నాకు 1000 మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి అని నాకు నేనే ధైర్యం తెప్పించుకుంటాను. అలాగే మా ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు చాలా క్వశ్చన్స్ అడిగారనమాట. మీరు ఎక్కడ ఉండేది, ఏం చేస్తారు, ఎలా, మీరు బెంగళూరుకి ఎందుకు వెళ్ళారు, మీరు తెలుగు మాట్లాడతారు కదా పర్ఫెక్ట్గా, మీరు పుట్టి పెరిగింది ఏ ఊరు, మీ హస్బెండ్ వాళ్ళది ఏ ఊరు, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉండేది ఎక్కడ అనేసి మీకు డీటెయిల్గా కావాలి అంటే నేను ఒకరోజు వీడియో చేసి పెడతాను. అలాగే ఇంకేంది, వరలక్ష్మి పండుగ వస్తుంది, గణేష్ పండుగ వస్తుంది, గణపతి పండుగ. ఇక మనకు పండుగలు స్టార్ట్ అయిపోతే ఇక చాలా బిజీ అయిపోతాం అన్నమాట మనము. బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో ఈజీగా చేసుకునే వంటల గురించి నేను మంచిగా స్పెషల్గా చెప్పిస్తాను. మంచి చిన్న వీడియోస్ పెడుతూ ఉంటాను అన్నమాట. షార్ట్స్ వీడియోస్ కూడా పెడతాను, ఇకపైన లాంగ్ వీడియోస్ కూడా పెడతాను. దేంట్లో కూడా తగ్గేదే లేదు అనేటట్టు పెడతాను అన్నమాట వీడియోస్. ఎందుకంటే జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ చూసుకొని వచ్చాను నేను.
ఎవరు నా కష్టానికి ఒక రూపాయి నాకు ఎవరు ఇవ్వలేరు, ఎవరో ఏమో అంటారు అనేసి నోరు మూసుకొని కూర్చోవడానికి చాలా కష్టాలు పడ్డాను నేను. ఎంత కష్టాలు అంటే విపరీతమైన కష్టాలు పడ్డాను. అసలు ఒక 5 రూపాయల కాయిన్ వేసి నీళ్ళు తీసుకురావడానికి కూడా నేను ఆలోచించేదాన్ని. ఒక రూపాయి లేదు ఇంట్లో, 5 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలని. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు నన్ను ఎవరు ఆదుకోలేరు. ఇప్పుడు నేను ఏదైనా కొంచెం అడుగు పెట్టుకొని నేను ముందుకెళ్తూ ఉంటే నన్ను వెనక్కి నెట్టడానికే చూస్తారు కానీ ఎల్లు నీకు మంచి జరుగుతుంది, నీకు సపోర్ట్ చేస్తాం మేము అని ఎవరు అనరు. అసలు ఆడదాని జీవితమే ఇంతేనా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎవరైనా మీకు ఇలాగే మీ ఇంట్లో ఎవరైనా, ఇంట్లో వాళ్ళు కాదు కానీ నాకైతే బయట వాళ్ళే చాలా మాటలు అంటారు అన్నమాట. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా బయట వాళ్ళు అక్కపక్క వాళ్ళు అనేది అంటూనే ఉంటారు కదా. ఇది లోకులు కాకులు అనే సామెత ఉంది కదా, అట్లా అయిపోతుంది ఆడదాని జీవితము. ఇంకేంటంటే మీతో చాలా విషయాలు చెప్పుకోవాలి నేను. చాలా విషయాలు మీరు అడిగారు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మీరేం చేస్తారు, యూట్యూబ్ ఒకటేనా వేరేది ఏదైనా పని చేస్తారా అని. మీ అందరికీ నేను ఒకరోజు లైవ్ వస్తాను, లేకుంటే లైవ్లో అందరికీ చెప్పడం కుదరదు కాబట్టి ఒక వీడియో చేసి పెడతాను నేను సపరేట్గా. చూడండి, ఉల్లిగడ్డలు ఆవాలు నూనె వేసుకొని, ఆవాలు జీలకర్ర వేసుకొని, ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసుకొని, పసుపు వేసేసుకొని ఒక 80% ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని 80% ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం తిప్పుకొని ఇప్పుడు బెండకాయలు వేసేసుకోవాలి. అసలు బెండకాయ ఫ్రై ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. అయితే ఎప్పుడు కూడా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలామంది చెప్పారు నాకు, అక్క నువ్వు చేసిన బెండకాయ ఫ్రై మంచిగా పొడి పొడిగా వచ్చింది, మేము చేసేందుకు అంటుకపోతుంది అనేసి. దానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా మూత పెట్టకూడదు. మూత పెడితే మాత్రమే అంటుగా వచ్చేస్తుంది బెండకాయ. మీరు మూత పెట్టకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండాలి, కదిలిస్తూనే ఉండాలి. 2 నిమిషాలకోసారి కదిలించాలి. మళ్ళీ ఇంకా దగ్గరకు వచ్చినాక ఇంకా చాలాసార్లు కదిలిస్తూ ఉండాలి. అప్పుడే బెండకాయ ఫ్రై మాడిపోకుండా పర్ఫెక్ట్గా జిడ్డుగా లేకుండా జిగురుగా లేకుండా సూపర్గా వస్తుంది. చూడండి, కలిపి పెట్టేస్తున్నాను నేను. మొత్తం నాకు వీడియో కావడానికి నాకు 1/2 అవర్ పట్టింది బెండకాయ ఫ్రై కావడానికి. నేను మాత్రం 10 నిమిషాల్లో వీడియోని ఎడిట్ చేసి పెట్టాను అన్నమాట. ఇంకేంటంటే మీతో ఇంకొన్ని విషయాలు మాట్లాడాలి. చాలామంది ఎవరైనా ఇంట్లో ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే హౌస్ వైఫ్లు కానీ, జాబ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, మీరు సక్సెస్ అవుతారు. నా తరఫున నేను మీకు చెప్తున్నాను, సక్సెస్ కంపల్సరీగా అవుతారు. కొంచెం ఓపిక ఉండాలి అంతే కానీ ఆ కోర్సులు ఈ కోర్సులు గట్లా అనేసి డబ్బులు అక్కడిక్కడ వేస్ట్ చేయకండి. యూట్యూబ్ ఛానల్లో మీకు తెలియకుంటే ఎవరికైనా అడగండి, అక్కపక్క వాళ్ళకి, లేకుంటే ఎవరైనా ఛానల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి అడిగితే వాళ్ళే చెప్తారు మీకు ఎలా మెయింటైన్ చేయాలి అనేసి. కానీ కోర్సులు గట్లా అనేసి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. కోర్సులు గట్లా అని అన్ని మాయమాటలు, కోర్సులు లేవు ఏవి లేవు, దిక్కుమలిన కోర్సులు తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అస్సలు కోర్సుల పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి నా దృష్టిలో మాత్రము. యూట్యూబ్ వాడే కోర్సులు ఇవ్వలేడు, వీళ్ళెవరు డబ్బుల కోర్సులు అమ్మేవాళ్ళు. ఇది నిజమా అబద్ధమా చెప్పండి. యూట్యూబ్ వాడే ఈ కోర్స్ చేసి మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి అని ఎప్పుడైనా మీకు కోర్స్ అమ్మాడా యూట్యూబ్ వాళ్ళు? అమ్మలేదు కదా. యూట్యూబ్ వాళ్ళే అమ్మలేదన్న తర్వాత వీళ్ళెవరు మీకు కోర్సులు అమ్మడానికి చెప్పండి. ఈ చిన్న విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, వేరే వాళ్ళకి డబ్బులు వేస్ట్ చేయకండి. అలాగే యూట్యూబ్ ఛానల్లో చిన్న టిప్స్ చెప్తాను నేను, ఇట్లా వంట చేస్తూ సబర్ సబ్ చేయకండి. వాట్సాప్లో వేరే వాళ్ళకి వీడియోలను అప్లోడ్ చేసి సెండ్ చేయకండి. ఇట్లాంటి చిన్న పొరపాట్లు చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కాకుండా ఉండిపోతుంది చాలామందికి. చూడండి, ఇలా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకున్నా, అలాగే ధనియా పొడి కూడా వేసాను, ధనియాల పొడి అందులో కనిపించలేదు, చూడండి ఇప్పుడు కనిపిస్తుంది. ధనియాల పొడి, ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు వేసేసుకొని కలబెట్టేసుకొని ఇంకో 10 నిమిషాలు వదిలేస్తే మంచిగా చక్కగా ఫ్రై అయిపోయి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట. ఎంత ఈజీ అంటే బెండకాయ ఫ్రై అసలు అంటే అంత ఈజీ. దోశతో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, పరోటాతో తినొచ్చు, అలాగే పప్పుచారు అన్నంతో తింటే అయితే మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది, అంత సూపర్గా ఉంటుంది అసలు. చూడండి, రెడీ అయిపోయింది. వీడియో లైక్ చేయకుంటే లైక్ చేయండి, లైక్ చేయలేరా మీ ఇంటికి వచ్చేస్తాను తినడానికి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి, నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి. 5K అయిన తర్వాత నా సబ్స్క్రైబర్స్లో ఒకరికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది, మనీ. అది నేను చెప్పను కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోండి. 5K వచ్చిన తర్వాత నేనే మీకు కామెంట్ బాక్స్లో చెప్తాను, అప్పుడు అందరూ మొబైల్ నెంబర్ పెట్టుదోరు కానీ
ఎందుకంటే అందరికీ 5K ఇచ్చినప్పుడు ఏదన్నా ఒకటి మనీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయండి. చూడండి ఫైనల్గా ఇట్లా వచ్చింది బెండకాయ ఫ్రై.